మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. మనం మాత్రం మన పనిని నవ్వుతూ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలంతే. నీ మొహంలో నవ్వు చూస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా? నువ్వు ఇలాగే నవ్వుతూ ఉంటే జరిగిందంతా కూడా మేము మర్చిపోతాం. నేను నవ్వుతూనే ఉంటాను నాన్న. అలాంటి మనిషిని పెళ్లి చేసుకోవడం తప్పింది అన్న దానికోసమైనా నవ్వుతూ ఉంటాను నేను. ఏమండి, ఇప్పుడు సంతోషమా మీకు? నీకిలా జరిగిందని బాధపడుతూ అసలు ఆయన ఏమీ తినకుండా కూర్చున్నారమ్మా. నాన్న, తాతయ్య, మాకేమీ బాధ లేదు. మా ఫ్రెండ్ మాతో చెప్పాడు దేనికి గానీ బాధపడద్దు అని. నా బంగారు తల్లి. నాన్న, ముందు మీరు ఏమైనా తినండి, నేను ఆఫీస్కి వెళ్తాను. బాయ్ సిరి. బాయ్ సీతమ్మ. వస్తాను నాన్న, వస్తానమ్మా. అలాగే. ఎవరు ఏమి చేసినా నన్నే అడిగి చేస్తారు. ఓయ్, ఎవరు ఏమి చేసినా నన్నే అడిగి చేస్తారు. పాపం సీత పెళ్లి క్యాన్సిల్ అయిపోయిందంట. ఐ థింక్ ఇంకొక 4 రోజులు ఆఫీస్కి రాదు. కొంచెం టైం పడుతుంది కదా. కాదు, నేనిక్కడొచ్చి నిలబడ్డా ఎవరికి కేరే లేదు. దొంగ నా కొడుకులు. ఓయ్, ఇది ఆఫీసు, రచ్చబండ కాదు. నేనున్నంత వరకు రచ్చబండ కానివ్వను కూడా. నేనే బాసు, అర్థమైంది కదా? అది అది రెస్పెక్ట్ అంటే. ఐ లైక్ ఇట్ విమల్. గుడ్ మార్నింగ్ బాస్. ఎవడురో అది ఇంత లేట్గా వచ్చేది? సార్, మీరిక్కడ కాదు సార్. అది మీరు లేని వీళ్ళందరూ రిలాక్స్ అయిపోతారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను సార్. గుడ్. పెండింగ్ వర్క్ ఏమేమి ఉందో అవన్నీ చూసుకోండి. ఆవిడేమో బాస్ లేడు అని చెప్పింది, ఇతనేమో ఇక్కడ ప్రత్యక్షం అయ్యాడు కదయ్యా. అయినా దేశం వదిలేసి వెళ్తున్నాడని మేడం చెప్పిందే. ఇతనికి దేశభక్తి ఎక్కువయ్యి మళ్ళీ వచ్చేశాడు కదా. ఏ విమల్, ఆ ఫైల్ తీసుకురా. Change your thoughts and you will change your world. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ గణేష్. సారీ మేడం, నిన్న పెళ్ళికి ఏం లేదు మేడం, ఏం లేదు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మ్యామ్. సీత, నిన్నే ఈవిడికి పెళ్లి జరిగింది కదా, ఈరోజు ఆఫీస్లో ఉంది. సీత, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. బెస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ద ఇయర్ ఊరికే ఇచ్చేస్తారా ఏంటి? మీకు పని మీదున్న డెడికేషన్, వర్క్ ఎథిక్స్, అందుకే కదా మీకు ఎంప్లాయీ అవార్డు వచ్చింది. కాదు సీత, నిన్ననే కదా మీకు పెళ్ళయింది, అప్పుడే ఆఫీస్కి వచ్చేశారు. మీ ఆయన పంపించారా? సో స్వీట్ ఆఫ్ హిమ్. అయినా గానీ ఈ ఆఫీస్ మీదున్న అటాచ్మెంట్ మీకు తక్కువేం కాదు. ఐ లైక్ ఇట్. కంటిన్యూ. గుడ్ మార్నింగ్ మేడం. చరణ్,
తనకి పెళ్ళయింది, ఈ రోజైనా సెలవివ్వచ్చు కదా. మేడం, సీత పెళ్లి జరగనే లేదంట, క్యాన్సిల్ అయిందంట. అవునా? ఎవరు చెప్పారు? బాసే చెప్పారు మేడం. బాసా? కూర్చోండి. మీరందరూ ఏం మాట్లాడుతున్నారన్నది నేను అడగను, బట్ నాకు అనిపించింది చెప్తాను. ఒకరి జీవితంలో జరగరాంది జరిగినప్పుడు మనం అందరం తోడుంటాం. మీ బాధలో మాకు భాగం ఉందని ఆఫీస్ కొలీగ్ అయి ఉండొచ్చు, లేదా ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, చెప్పడం మన బాధ్యత. అలాగని తన్ని ఓదార్చడానికి వెళ్ళి ఇంకా ప్రశ్నలు అడిగి తన్ని బాధ పెట్టద్దన్నది నా అభిప్రాయం. సో సీత వచ్చినప్పుడు పెళ్లి క్యాన్సిల్ అయిన దాని గురించి ఏమీ అడగకుండా ఏమీ జరగలేదు అన్నట్టుగా నార్మల్గా ఉండటమే మనకు మంచిదని నాకు అనిపిస్తుంది. తనని అడగరాని ప్రశ్నలను అడిగి తన మనసుని ఈ ఆఫీస్ ఎన్విరాన్మెంట్ పాడు చేయడం కరెక్ట్ కాదు. ఈ మాట మీకు మాత్రమే కాదు, నాకు కూడా వర్తిస్తుంది. ఓకే? హ్యావ్ యూ లాస్ట్ యువర్ మైండ్? అప్పు ఇప్పుడు వాళ్ళ తాతతో బెంగళూరులో ఉన్నాడు. అక్కడి నుంచి మలేషియాకి వెళ్ళిపోతున్నాడు. అక్కడుంటే వాడు మీకిదంతా ఎలా చెప్తాడు? మేడం, ఇదే నాకు పిచ్చెక్కించేది. మీరేమో బాస్ ఫారెన్కి వెళ్ళారు అంటున్నారు, కానీ ఇక్కడ చూస్తే బాస్ వచ్చి క్యాబిన్లో కూర్చున్నారే. వాట్? రామ్ ఇక్కడున్నాడా? హా, రామా, వాడి గురించి వదిలేయండి మేడం. వాడంత డేంజరస్ ఎంప్లాయీని నేను ఇప్పటి వరకు చూడనే లేదు. ఎప్పుడూ ఆ సీత వెంట తిరుగుతూనే ఉంటాడు. సీత బెస్ట్ ఎంప్లాయీ అయితే ఇతను వరస్ట్ ఎంప్లాయీ. చరణ్, షట్ అప్! మా ఇంటి కొడుకు గురించి పొగరుగా మాట్లాడటం స్టార్ట్ చేశారా? నేను మాట్లాడుతున్నానని మీరు కూడా నాతో పాటు మాట్లాడతారా ఏంటి? బీ కేర్ఫుల్. దేశాయి ఇంటి వాళ్ళ గురించి మాట్లాడే కంటే ముందు ఆలోచించండి. జాగ్రత్త. మేడం, నేను బాస్ గురించి మాట్లాడట్లేదు, ఆ రామ్ గురించి మాట్లాడుతున్నాను. రే రామా, నీకెలా కనిపిస్తున్నాడు? మేడం, అకౌంట్స్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక నార్మల్ ఎంప్లాయీ గురించి మాట్లాడితే మీకెందుకు మేడం ఇంత కోపం? నేనేం మీ ఇంటి కొడుకు అశోక్ బాస్ గురించి మాట్లాడట్లేదు కదా మేడం. రాస్కల్! అశోక్ మా ఇంటి బిడ్డ. ఇడియట్! ఎన్నాళ్ళైంది నువ్వు ఈ ఆఫీస్లో పనిచేయబట్టి? ఇంటి వారెవరో బయట వాళ్ళెవరో తెలీదా నీకు? మేడం, నేను కరెక్ట్గానే చెప్తున్నాను కదా మేడం. అశోక్ సారే కదా ఇక్కడ బాసు, తనే కదా మీ కొడుకు. మేడం, తను ఏ ఫారిన్ వెళ్ళలేదు మేడం, ఇక్కడే తన ఆఫీసులో తన క్యాబిన్లో ఉన్నారు. ఆ రామ్ ఇంకా ఆఫీస్కి రాలేదు, వచ్చిండుంటే ఇక్కడికి తీసుకొచ్చి నిలబెట్టేవాడిని. నిన్న సీత పెళ్లిలో ఏదో పెద్ద గొడవ జరిగిందంట మేడం. ఈ రామే వెళ్ళి అందరినీ కాపాడాడంట మేడం. ఆఫీస్లో అంతా ఓకే కదా అశోక్? ఆల్ గుడ్ బాబాయ్. పాపం ఆఫీస్ బాధ్యత అంతా తీసుకున్నాడు. ఇప్పుడు బాస్ అనేవాడు నార్మల్ ఎంప్లాయీగా ఉంటేనే ఈ నార్మల్ ఎంప్లాయీస్ బాగా బ్యాటింగ్ చేసేది కదా అశోక్?
అంటే అశోక్ ఇక్కడ బాస్గా ఉన్నాడా? రామ కామన్ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాడా? పిన్ని, సారీ, రండి లోపల రండి. అప్పు ఆఫీస్లో లేడు కదా, అందుకే చూసి వెళ్దామని వచ్చాను. వాళ్ళు లేకపోతే ఏంటి, నువ్వున్నావు కదా. నైస్. ఏమండి ఏమండి మీకు ఒక గుడ్ న్యూస్. ఏంటి? ఈ ఇంట్లో గుడ్ న్యూస్ అంటేనే భయం వేస్తుందమ్మా. అదేంటో చెప్పు సాధన నువ్వు. బెంగళూరు బిజినెస్ ఈవెంట్ లో మన రామ్ కి అవార్డు వచ్చిందంట. మామ ఇప్పుడే కాల్ చేశారు. అవునా? మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కదా. సూపర్. అక్కొచ్చింది, వస్తానుండండి, ఈ విషయం అక్కకి చెప్పాలి. ఓ అవునవునవును, మ్యాచ్ రిఫరీకి ఇక చెప్పే తీరాలి. వెళ్ళి 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 చెప్పు. అక్క అక్క మీకు ఒక గుడ్ న్యూస్ అక్క. మన రామ్ కి అవార్డు వచ్చిందంట. నిజంగా గుడ్ న్యూసే కదా. మన అప్పుకి కాకపోతే ఇంకెవరికి అవార్డు వస్తుంది చెప్పు. తమ్ముడు, యాక్చువల్లీ ఇప్పుడు వస్తుందిరా మజా. నిజమైన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు అని. అయితే ఈ అవార్డుని రామ్ తీసుకుంటాడో లేదా అశోక్ తీసుకుంటాడా అని. అంటే ఈ విషయం సత్యాకి కూడా తెలుసా? అందరూ కలిసి నాతో ఆడుకుంటున్నారా? ఇప్పుడు నేను ఆడుకోకపోతే ఎలా? తప్పు అయిపోతుంది కదా. ఆడండి ఆడండి. అక్క మీకు ఇంకొక గుడ్ న్యూస్. రామ్ మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేస్తున్నాడంట. సాధన, ఇప్పుడు చెప్పావు చూడు, ఇది గుడ్ న్యూస్. ముందు చెప్పింది కాదు. కొంచెం లేట్ అయినా పెద్ద గందరగోళమే జరిగేది కదా. అవునండి, ఆ సీత ఫ్రెండ్ రామొచ్చాడు కాబట్టి సరిపోయింది. లేకపోయింటే ఆ మోసగాడు లాయర్తో సీత పెళ్లి జరిగిపోయేది. తరువాత మన ఇల్లులన్నీ అమ్మి మనల్ని ముంచేవాడు. అందుకే మనమందరం సీత ఫ్రెండ్కి థ్యాంక్స్ చెప్పాలి. హే సిరి, మీ ఫ్రెండ్ని అందరూ పొగుడుతున్నారు చూడే. మరి నీ ఫ్రెండ్ నిన్న హీరోలా వచ్చాడు. అవునురా, మా ఫ్రెండ్ హీరోని. మీ అందరికీ తెలీదు, తను ఆ బ్యాడ్ అంకుల్స్ తో ఎలా గొడవ పడ్డాడో తెలుసా? ఇక నుండి నన్ను ఏ బ్యాడ్ అంకుల్స్ ఎక్కడికి తీసుకెళ్లరు. నా ఫ్రెండ్ ఉన్నంత వరకు నాకేమీ కాదు అని నా ఫ్రెండే చెప్పాడు. ఎంతైనా ఫ్రెండే కదా. ఎన్ని రోజులని తనతో ఉంటాడు? తన జీవితం తందే కదా. పిల్లలకేం తెలుస్తుంది? ఊరికే చెప్పినా కూడా నిజం అనుకుంటారు. లేదు ఆంటీ, నా ఫ్రెండు ఎప్పుడు నాతోనే ఉంటాడు, ఫర్ ఎవర్.
కానీ ఒక అమ్మాయితో ఒక అబ్బాయి ఎప్పుడు ఉంటాడు అంటే ఏంటర్థం? ఈ కాలం పిల్లలు ఏదేదో మాట్లాడతారు. పిల్లలు ఎందుకు అబద్ధాలు ఆడతారు? పెద్దవాళ్ళు ఏం మాట్లాడతారో అది వినే చెప్తారు. నాకనిపించింది ఆ అబ్బాయి ఇంటికి పదే పదే వచ్చిపోవడం చేశాడు కదా, ఏముండొచ్చు వీళ్ళిద్దరి మధ్య అని. నాకు కూడా అనిపించిందక్క. కానీ సీత పెళ్లి వేరే వాళ్ళతో ఫిక్స్ అయింది కదా, వీళ్ళిద్దరి మధ్య అలాంటిదేమీ లేదనుకున్నాను. కానీ ఆ రామే కదా వచ్చి పెళ్లి ఆపించింది. నాకనిపిస్తుంది ఆ రామ్కి ఈ సీత మీద ఇష్టం ఉందేమో అని. సీత కూడా ఆ అబ్బాయికి బాగా క్లోజ్ అయింది అనుకుంటాను. రామ్కి సీత అంటే ఇష్టమా? ఇది నిజమా? ఏమండి, మీకో విషయం తెలుసా? ఏంటే? అది కాదు, చంకలో పిల్లని పెట్టుకుని ఊరంతా వెతికాం మనం. అయ్యయ్యయ్యో, నువ్వు నాకు తెలియకుండా పిల్లని ఇక్కడికి ఎప్పుడు తీసుకొచ్చావే? నన్ను మతి మరి పంటావు కదా, మరి నువ్వు చేసిందేంటి? అయ్యో, అంతా నా కర్మ. కంగ్రాట్స్ రామ్. థ్యాంక్ యూ పిన్ని. ఏ రామా, కంగ్రాచులేషన్స్. అవార్డు వచ్చినందుకు నీకు కంగ్రాచులేషన్స్. నువ్వు వచ్చేసినందుకు మా అందరికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. హే రామ్, ఎస్, కంగ్రాచులేషన్స్ అండ్ వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. యా, థ్యాంక్ యూ. నేను మాత్రం అప్పుకి కంగ్రాచులేషన్ చెప్పనబ్బా. ఎందుకని పిన్ని? ఎందుకు అంటే నా అవార్డు నా దగ్గరికి వచ్చేసింది కదా, అందుకే. ఎన్నోసార్లు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను. ఏం చేయను? మీ ప్రేమ మళ్ళీ మళ్ళీ నన్ను ఇక్కడే కట్టేస్తుంది. అబ్బో, నయ్యం. ఇప్పుడైనా అర్థమైంది కదా తమరికి? భార్గవి, అంత సంతోషపడకమ్మా, ఇంకా చాలా మిగులుంది. ఏంటి మావయ్య అది? అది విన్నర్స్ ని అడిగితే మంచిదమ్మా. ఏంట్రా? ఏం లేదు పిన్ని. తాతయ్య, ఎందుకు ఏదేదో మాట్లాడుతున్నారు మీరు? తాతయ్య, దయచేసి కొంచెం ఊరుకుంటారా ప్లీజ్? నేనే అందరికీ చెప్తాను. అప్పటి వరకైనా కొంచెం ఓపిక పట్టండి ప్లీజ్. ఏంటప్పు అది? ఏం లేదు పిన్ని, ఊరికే ఆట పట్టిస్తున్నారు. ఓకే పిన్ని, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. త్వరగా ఫ్రెష్ అప్ అయిరా, నీకిష్టమైన ఫుడ్ రెడీగా ఉంటుంది. ఓకే పిన్ని. ఏ అశోక్, నీ ఫ్రెండ్ అంత కష్టపడుతుంటే కోట్ తీయడానికి హెల్ప్ చేయొచ్చు కదా. కోట్ వేయడంలో తీయడంలో నువ్వు ఎక్స్పర్ట్వి కదా, హెల్ప్ చేయి వెళ్ళి. అశోక్, జాగ్రత్త నాన్న. విషయం కోర్టు నుండి కోర్టుకు వచ్చేసింది. ఇట్స్ ఓకే పిన్ని, నో ప్రాబ్లం. రే అశోక్, రా, నువ్వు రా. అయ్యగారు సంతోషంగా ఉన్నారని చూస్తేనే అర్థమవుతుంది. ఈ కోటు పెద్ద బాధ్యతబ్బా, దీన్ని ఇలా పడేయొద్దురా. మేబీ, బట్ ఐ రియలీ ఫీల్ లైట్. ఈ కోటు నుండి నాకు ఫ్రీడమ్ ఇస్తానని చెప్పి ఇప్పుడు నువ్వే కోటు తీసేసి నా మీద పడేసి ఐఎమ్ ఫీలింగ్ వెరీ లైట్ అని అంటున్నావు కదా.
ఈ కోట్ని మళ్ళీ నాకు వేసే ప్లాన్ ఏమైనా వేసావా ఏంటి? యునో సంథింగ్, రేపు పొద్దున్న లేవగానే నేను నాలాగే ఉంటాను. టుమారో ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ సీత గారికి నేను ఎవరో చెప్పేస్తాను. ఇన్ని రోజులు నా ఐడెంటిటీ దాచిపెట్టిన కారణం తెలిస్తే మేబీ షీ మైట్ అండర్స్టాండ్ కదా. ఎందుకు అర్థం చేసుకోతరా? జీవితంలో ఎవరైతే ఎక్కువ కష్టాలు పడతారో వాళ్ళు జనాల్ని, ప్రపంచాన్ని ఇంకా బాగా అర్థం చేసుకుంటారు. సీత గారు ఎంత బాధపడ్డారో నీకు తెలుసు కదా.